విశ్వాసము జరగని దానిని జరుగుతుంది అని చెబుతుంది. విశ్వాసము ఎలా ప్రతిధ్వనిస్తుందంటే జరగబోవు సంగతులు జరుగుతున్నట్లుగా, రాబోవు ఆశీర్వాదాలు మన జీవితంలో వచ్చినట్లుగా, రాబోయే ఉద్యోగం మనకు వచ్చినట్లుగా, రాబోయే ఆరోగ్యం మనకు వచ్చినట్లుగా, జరగబోయే సంగతులు నిశ్చయముగా మన జీవితంలో జరిగినట్లుగా. ఇంకా చెప్పాలంటే ప్రార్థనా వాగ్దానాలను బతిమాలితే విశ్వాసము వాటిని స్వతంత్రించుకున్నట్లుగా విశ్వాసము ప్రకటన చేస్తుంది. ఏలియా వినని ఒక ధ్వని గురించి మాట్లాడుతున్నాడు. విస్తారమైన వర్షపు ధ్వని. 3.5 సంవత్సరాలు ప్రజలు ఆ ధ్వనిని గాని, ఆ శబ్దాన్ని గాని, ఆ వర్షపు చినుకును గాని చూడలేదు. ఇప్పుడు ఏలియా వచ్చి ఏమని ప్రకటన చేస్తున్నాడంటే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనంలో ఏలియా అంటున్నాడు, విస్తారమైన వర్షం వచ్చుచున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అన్నాడు. 3.5 సంవత్సరాల నుండి వర్షం లేదు, మంచు లేదు, పంటలు పండటం లేదు, ఆహారం కొరత, నీటి కొరత, పశువులకు మేత కొరత, ఇలా అనేకమైన కొరతలతో దేశం ఉంది. ఇప్పుడు ఏలియా వచ్చి అంటాడు, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అంటున్నాడు. చూడని దానిని చూచినట్లుగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏలియా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతమైన పరిస్థితుల్లో విపరీతమైన ఎండ, వర్షం పడిద్దన్న జాడ లేదు. 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు కదా, ప్రజలకు విశ్వాసం కూడా లేదు. ఏలియా ప్రకటన చేశాడు విశ్వాసముతో. ఏలియా ప్రకటన చేశాడు కానీ మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తేనే వర్షం వచ్చింది. అంటే ఎంత విశ్వాసమో చూడండి. ఏలియాకున్న విశ్వాసం ఎలాంటిదంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వర్షాన్ని ఇస్తాడు. ప్రార్థన వాగ్దానాలను బతిమాలుకుంటది, విశ్వాసము ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటది. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ప్రార్థన చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం, పాటలు పాడతాం, నా విశ్వాస యోడ యాత్ర అంటాము, భయము చందకు భక్తుడా అంటాము, యేసుతో నా జీవితం అంటాము. ఇలా పాటలు పాడి స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు సంతోషిస్తాం. అదేంటో బయటకు రాగానే సందేహిస్తాము. ఈ సందేహమే మన కొంప ముంచిద్ది. మనం సందేహిస్తాము కాబట్టే మన జీవితంలో ఏమీ జరగవు. యాకోబు గారు అంటారు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో, అట్టి మనుషుడు ద్విమనస్కుడై సందేహించేవాడు సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేదైనా దొరుకుద్దేమో అని అనుకుంటాడట, వాడికేం దొరకదు. ఇప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగించకుండా ఆపేది ఏంటంటే సందేహం. మనము అవి చూడలేకపోవటం, విశ్వసించలేకపోవటం. మన జీవితంలో ఆశీర్వాదాలకు జల్లు వస్తుంది, ఆశీర్వాదం ధ్వని పుట్టుచున్నది, ఇక నాకు మంచి రోజులు వచ్చాయి అని నమ్మకపోవటం. అందరూ ప్రార్థన చేస్తారు, కొందరే పొందుకుంటారు, మరికొందరు ఎందుకు పొందుకోరు అంటే వారిలో ఉన్న సందేహం. ఈ సందేహమే మన జీవితంలో కార్యాలు చేయకుండా లేదా కార్యాలు జరగకుండా అడ్డుపడతా ఉంటది. సందేహించువాడు అస్థిరుడు, ద్విమనస్కుడు. వాడి జీవితంలో ఏది జరగదు, ఎందుకంటే వాడికి సందేహం ఎక్కువ. నేటి క్రైస్తవుల్లో 100% అవిశ్వాసులే ఎక్కువ ఉన్నారు. 10% దేవుని కృపను పొందుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతున్నారు. నేనంటాను, ఇశ్రాయేలు ప్రజలు అంతమంది ఉండగా దావీదునే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఇశ్రాయేలు దేశంలో దావీదు కంటే ఎక్కువ బాగా చదువుకున్నోళ్ళు, దావీదు కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు, దావీదు కంటే యుద్ధ నేర్పరి కలిగిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు లేరా? కానీ దావీదు లాంటి విశ్వాసం. దావీదు ఏమంటాడో తెలుసా? సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన నా దేవుడే నన్ను కూడా రక్షిస్తాడు. ఇది విశ్వాసం. యుద్ధము యెహోవాదే, కత్తి చేత ఈట చేత కాదు, ఆయన తన బలము చేత రక్షిస్తాడు, యుద్ధం ఆయనే చేస్తాడు, నేను నిలబడాలంతే. ఇలాంటి విశ్వాసం నాటి ఇశ్రాయేలు ప్రజల్లో లేదు. అందరూ భయపడేవాళ్లే. కానీ దావీదు ఒక్కడు విశ్వాసంతో ముందుకొచ్చాడు. చూసారా, అంతమంది ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కడే విశ్వాసం కలిగినడు. నేను ఇంకా 10% అన్నాను. ఇశ్రాయేలు దేశ జనాభాలంతట్లో కూడా ఒక్కడే బలమైన విశ్వాసం కలిగిన వాడు. ఆ ఒక్కడే దేవుడు ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోగలిగాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు కాలంలో కూడా భక్తులు ఉన్నారు, కానీ
నోవాహు ఒక్క కుటుంబమే రక్షించబడింది. అపోస్తులైన పౌలు గారు అంటారు, వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టే మేము నడుచుకొనుచున్నాము అని అన్నాడు. మనకు విశ్వాసం ఉంటే మన నడక సాఫీగా సాగిద్ది. మన యాత్ర ఎటువంటి ఒడుదుడుకులు వచ్చినా సాఫీగా సాగిద్ది. సందేహించువాడు గాలికి చెదరగొట్టు పుట్టువలే రాలిపోతాడు. సందేహము బహు ప్రమాదకరమైనది. విశ్వాసము నీకు విజయాన్ని ఇస్తే సందేహము నిన్ను ఆదిలోనే తొక్కిపడేస్తుంది. నువ్వు యుద్ధం చేయకముందే యుద్ధంలో నీకు అపజయాన్ని ఇస్తుంది. విజయం ఎక్కడ పుడుతుందంటే మన గుండెల్లోనే పుట్టిద్ది. విశ్వాసము యొక్క విజయ ధ్వని మన గుండెలోనే పుట్టిద్ది. సందేహం కూడా అక్కడే పుట్టిద్ది. అందుకే చూడండి, గుండె దడ పెరుగుతా ఉంటది సందేహం రాగానే. భయం, ఆందోళన. నీ జీవితంలో ఎప్పుడైనా సందేహం వస్తే వెంటనే ఏం చేయాలి తెలుసా? ఈ సందేహం నాలో నుండి తీసివేయి ప్రభువా అని వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థన చేసి దాంట్లో నాకు జయం కావాలి, విజయం కావాలి అని నువ్వు అడుగుతున్నావో ఆ విషయం కొరకై కొన్నిసార్లు నీకు సందేహం వస్తుంది. ప్రతి మానవుడికి వస్తుంది. ఆ సాతానుగాడు సందేహం పుట్టిస్తాడు. అసలు వాడు పనే అది. ఇదిగో ప్రభువా సందేహించాడు అని చెప్తా ఉంటాడు పోయి దేవుని దగ్గరికి వెళ్ళి. ఆ సందేహాన్ని పట్టుకొని కార్యాలు జరగకుండా అడ్డుకుంటా ఉంటాడు. అలాంటి సందేహం నీకు వస్తున్నప్పుడు వెంటనే నువ్వేం చేయాలంటే మోకాళ్ళు వేసి, ప్రభువా ఈ జాబు విషయంలో నాకు వస్తుంది అన్న విశ్వాసం నాకుంది. అయితే ఈ మధ్యలో సాతానుగాడు వచ్చి నాలో సందేహాన్ని జొప్పించాడు. దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ సందేహాన్ని జయించే కృపావరాన్ని నాకు ఇవ్వండి అని అడగాలి. వెంటనే ఇమీడియట్గా. అంతేగాని ఇక సందేహిస్తూ ఉండొద్దు. సందేహం బలాన్ని పొందుకుందనుకోండి, మనం ఏదైతే సందేహిస్తామో అదే జరిగింది. హ్యావ్ యు గాట్ మై పాయింట్? సందేహానికి బలం ఇవ్వకూడదు. దాన్ని ఎప్పటికీ బలహీనపరుస్తూ ఉండాలి. నిన్ను బలహీనపరిచే సందేహాన్ని నీ గుండెల్లోకి వచ్చినప్పుడు, నీ హృదయంలోకి సాతానుగాడు జొప్పిస్తున్నప్పుడు, ఆ సందేహాన్ని, ఆ బలహీనతను జయించే విశ్వాసపు మాటలు నీ నోట నుండి రావాలి. అలాగా ఏదైనా సందేహం నీకు వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే ప్రభువుని అడగాలి, ప్రభు శక్తిని అడగాలి. ఎందుకంటే విశ్వాసము ద్వారానే నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. విశ్వాసం లేకుండా అస్సలు నువ్వు జయాన్ని పొందుకోవటం అసాధ్యము. నువ్వెంత పోటుగాడువైనా సరే, నువ్వెంత జ్ఞానవంతుడైనా సరే, నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసమే. అదే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నువ్వు సందేహిస్తే సిగ్గుపడతావు, నీకు డౌట్ ఉంటే సిగ్గుపడతావు. సందేహాన్ని వదిలిపెట్టాలి. పూర్తిగా సంపూర్ణముగా ఆయన మీద ఆనుకోవాలి. ఎలియా చూస్తున్న ధ్వని ఏంటంటే ఆశీర్వాదపు ధ్వని. ఆ దేశానికి దేవుడు ఇవ్వబోయే విస్తారమైన పంట ధ్వని, విస్తారమైన ఆహారపు ధ్వని, విస్తారమైన నీటి ధ్వని, బహు విస్తారమైన ఆశీర్వాదపు ధ్వనిని ఎలియా విన్నాడు. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి. విస్తారమైన వర్షం రాబోతుంది, ఇక మీరందరూ సర్దుకోండి, ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోండి అని చెప్పి ఇప్పుడు ఎలియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాకి తెలుసు, నేను ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపిన దేవుడే మళ్ళీ నేను ప్రార్థన చేస్తే వర్షాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం చూసారా? ఎంత విశ్వాసం లేకపోతే ముందుగా ప్రకటన చేశాడు. విశ్వాసము బలమైన మాటలు పలుకుతుంది. విశ్వాసము ఆశీర్వాదపు మాటలు పలుకుతుంది. విశ్వాసము ఆరోగ్యాన్నిచ్చే మాటలు పలుకుతుంది. విశ్వాసం ఎప్పుడు కూడా విజయాన్నిచ్చే మాటలే పలుకుతుంది. ఆ దేశానికి కరువు పోగొట్టడానికి ఎలియా ప్రార్థన చేశాడు. 7 మార్లు ప్రార్థన చేశాడు. 7వ మారు అరచేయంత మేఘం వచ్చింది. ఆ అరచేయంత మేఘమే విస్తారమైన వర్షాన్ని కురిపించింది. తర్వాత పంటలు పండాయి. తర్వాత పశువులకు మేత దొరికింది. తర్వాత ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, పచ్చగా ఉన్నారు. పౌలు గారు చెప్పేది ఏంటంటే వెలుచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి మేము నడుచుకొనుచున్నాము. నేను ఆయనను ఎరుగుదును, ఆయన తప్పకుండా నేను నమ్మిన దానిని నా జీవితంలో జరిగిస్తాడు అని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అన్నాడు. మనం కూడా ఆయన్ను ఎరిగితే నమ్ముతాము. ఆయనను ఎరగాలి, ఆయనను తెలుసుకోవాలి, ఆయన ఏంటో గ్రహించాలి. ఆయనను తెలుసుకున్నవాడు ఎప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టడు. మన మధ్యలో అవిశ్వాసులు ఎవరైనా ఉంటే ఆ అవిశ్వాసులు జోడి మనం వెళ్ళకూడదు. మనుషులు నీ జీవితంలో ఆ కార్యం జరగదు, అది అసాధ్యం, ఏమండి ఇంతకుముందు ఎవరికి జరగలేదు, నీకు ఎలా జరిగిద్ది అని అన్నప్పుడు దేవుడు తన బిడ్డల తరపున ఆ సవాలును స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకున్న పేరేంటంటే రోషము కలిగిన దేవుడు. ఆయనంటే ఒప్పుకోడు, ఆయన పిల్లలనంటే అస్సలు ఒప్పుకోడు.
కార్యాన్ని వారి కళ్ళ ఎదుటే జరిగించి చూపిస్తాడు. వారు సిగ్గుపడి తల దించుకునేలాగా చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, అసాధ్యాలను సుసాధ్యాలు చేసే దేవుడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. అయితే నిస్సందేహముగా ఆయన దగ్గరకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి, కిడ్నీలో రాళ్ళు పడ్డాయి, ఇది అసాధ్యం అంటున్నారు, ఆపరేషన్ తప్పదంటున్నారండి అని ఒక సహోదరి ఏడుస్తూ ఉంది. విశ్వాసం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ వెళితే కిడ్నీలో రాళ్ళు లేవు, ఏం లేవు. ఇది ఎలా జరిగిందమ్మా? ఇది నా యేసయ్య చేశాడు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కానే కాదు. మనం ఎప్పుడు కూడా విశ్వాస సహితమైన మాటలు మాట్లాడాలి. పౌలు గారు ఏమన్నాడు? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతాను కాబట్టి నేను ఎప్పుడు సిగ్గుపడను అని అన్నాడు. ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఎలియా ఏమంటాడు? విస్తారమైన ఆశీర్వాదపు ధ్వని వస్తుంది అని నమ్మబలికాడు. అది విశ్వాసం. నమ్మాడు. వర్షం పడిందా లేదా? ఆశీర్వాదం ఆ దేశం మీదకు వచ్చిందా లేదా? పౌలు గారు నమ్మింది తన జీవితంలో జరిగిందా లేదా? జరిగింది. నీతి కిరీటాన్ని పొందుకున్నాడు. సిమిలర్గా యోసేపు కూడా ఎలా పలికాడు? నిశ్చయముగా. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. 25వ వచనము. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. నా దేవుడు వస్తాడు, మిమ్మల్ని తీసుకుపోతాడు. ఎంత నిశ్చయత చూసారా? అది విశ్వాసం. నిశ్చయముగా వస్తాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను దర్శించు కాలమున నువ్వు తప్పక విజయాన్ని, విడుదలను పొందుకుంటావు. విశ్వాసం ఉంచి ఆ దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మాలి. అద్భుతం ఏంటో తెలుసా? నిశ్చయముగా దేవుడు వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను తీసుకుపోయాడు. ఎంతమంది తెలుసా? దాదాపు 6 లక్షల కాల్బలం, 30 లక్షల మంది ప్రజలు. వీళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రం దాటించి తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం అంటే చిన్నది కాదు, మహాసముద్రం. ఆ మహాసముద్రం ఒక రాత్రి 30 లక్షల మంది దాటి వెళ్ళాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకే రాత్రి దాటాలి. శాస్త్రవేత్తలు ఏమైనా అంచనా వేశారంటే ఎర్ర సముద్రం 5 కిలోమీటర్ల వెడల్పు చీల్చబడాలంట. అప్పుడే ఈ ప్రజలు రాత్రికి రాత్రి దాటడానికి అవకాశం ఉంటుంది. మనం 10 కమాండ్మెంట్స్ అనే మూవీలో చూసినట్లుగా ఎర్ర సముద్రం ఒక చిన్న పాయగా, లేదంటే ఇలా లైన్గా ఒకే ద్వారంగా వెళితే 30 లక్షల మంది ఎలా దాటగలరు? ఒక రాత్రి ఎలా దాటగలరు? ఇజ్ ఇట్ పాసిబుల్? 1300 కిలోమీటర్ల పొడవు ఉందంట అది. ఒకవేళ ఆ ప్రజలు 5000 పంక్తులుగా నడవగలిగితే, అంటే 5000 వరుసలు పెడితేనే వారు ఒక రాత్రిలో దాటగలరు. మరి 5000 వరుసలు కావాలంటే ఇజ్ ఇట్ పాసిబుల్? ఒక రాత్రికి రాత్రి ఎర్ర సముద్రం దాటి వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ ప్రజలను వేగముగా నడిపించాడు. రాత్రికి రాత్రి వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ శ్రమను రాత్రికి రాత్రే తీసివేయనుగాక. భక్తుడేమన్నాడు తెలుసా? రాత్రి అంతా నాకు దుఃఖం కలిగిన తెల్లవారేసరికి నాకు సంతోషం వస్తుంది అంటాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాత్రికి రాత్రే ఎర్ర సముద్రం దాటించి విడుదలనిచ్చాడు. తెల్లవారే టయానికి మళ్ళీ మోషే తన చెయ్యి ఎత్తి ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు ఎర్ర సముద్రం మోయబడింది. ఐగుప్తీయులు దాంట్లో ముంచబడ్డారు, మునిగి చచ్చిపోయారు. నీ జీవితంలో కూడా నిన్ను వెంటాడుతున్న శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, సందేహాలు, అవిశ్వాసం యేసు నామంలో రాత్రికి రాత్రే వాటిని దాటి నువ్వు విడుదల పొందుకుందువుగాక. అవన్నీ కూడా ఎర్ర సముద్రం లాంటి ఆ మహాకోపంలో ముంచబడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరు, మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, నేను నమ్ముతున్నాను అని నువ్వు అనగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యాలు తప్పక చేస్తాడు. ఎలియా ప్రార్థన చేస్తే విస్తారమైన వర్షం ఇచ్చిన దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వడు? యోసేపు విశ్వాసముతో పలికితే ఇశ్రాయేలు ప్రజల కొరకు నిశ్చయముగా దిగివచ్చిన దేవుడు, నీవు విశ్వాసముతో నువ్వు దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ఆయన ముందు పలకగలిగితే
దేవుడు నీ కుటుంబంలోకి దిగి వచ్చి నీ శ్రమ నుండి నీకు ఎందుకు విడుదలనివ్వడు? విశ్వాసముతో పలికితే నా దేవుడు తప్పక దిగి వస్తాడు. నా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు ప్రభువు నా జీవితంలో కార్యం జరిగించినట్లుగా నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, నే కోరిన ఆరేవుకే, నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృపగలిగిన వాడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేల కొలది స్తుతులు, స్తోత్రములు. నీ దివ్యమైన వాక్కుల ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు. ఎలియా విశ్వాసముతో ఆయా ఆశీర్వాదపు ధ్వనిని విన్నాడు. యోసేపు విశ్వాసముతో విడుదల కొరకు పలికాడు. ఈరోజు ప్రభువా, నిశ్చయముగా మేము మా ఆశీర్వాదముల ధ్వనిని వినే కృపావరాన్ని మాకివ్వండి. విశ్వాసము కలిగిన చెవులను మాకివ్వండి ప్రభువా. విశ్వాసముతో పలికే నోటిని మాకివ్వండి. యోసేపు విశ్వాసముతో విడుదల కొరకు పలికాడు. నిశ్చయముగా నువ్వు దిగివచ్చావు, ఇశ్రాయేలీయులను ప్రభువా చెర నుండి విడిపించావు. ఎలియా విశ్వాసముతో ఆశీర్వాదపు ధ్వనిని విన్నాడు. అయా విన్నట్లుగానే సమృద్ధిగా వర్షాలను కురిపించావు, విస్తారముగా పంటలు పండేలాగా చేశావు. పరిశుద్ధుడైన తండ్రి, ఎలియాకు ఇచ్చిన విశ్వాసపు చెవిని మాకివ్వండి. యోసేపుకి ఇచ్చిన విశ్వాసపు నోటి మాటలను మాకివ్వండి. అవిశ్వాసాన్ని తొలగించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎందరైతే అవిశ్వాసంలోనికి జారిపోతున్నారో ఇప్పుడే పేతురుని చేయి పట్టుకొని లేవనెత్తినట్లుగా లేవనెత్తండి. బలహీనతలు తొలగించండి, అజ్ఞానమును తొలగించండి. విశ్వాసముతో ముందుకు సాగుటకు సహాయము దయచేయండి. ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదని కృంగిపోతున్న హృదయాలను మీరు బలపరచమని అడుగుతున్నాము. అవిశ్వాసపు కోరల్లో చిక్కుకున్న వారిని లేవనెత్తమని అడుగుతున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయముగా మా బిడ్డల ప్రార్థనలన్నిటికీ నువ్వు ప్రతిఫలాన్ని ఇచ్చుదువుగాక. నోరు తెరిచి పలుకుతుండగానే ప్రభువా ఆశీర్వాదపు జల్లులు కురిపించుదువుగాక. ప్రభువా, దేని నిమిత్తమైతే మా బిడ్డలు ప్రభువా ఈరోజు ప్రార్థిస్తున్నారో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నువ్వు ఈరోజే జవాబుని ఇచ్చుదువుగాక. విడుదలనిచ్చుదువుగాక, స్వస్థతనిచ్చుదువుగాక, సమాధానమునిచ్చుదువుగాక. నిశ్చయముగా ఆశీర్వదించి బలపరచుదువుగాక. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయముగా, ఆరోగ్యముగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. నీతో నిత్యము అంటుకట్టుకొని ప్రభువా అయా కెరూబులు నిత్యము స్తుతిస్తున్న స్తుతి అనుభవాలు మాకివ్వండి. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా యేసు నామమున లయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరు గనక బలపడినట్లయితే ఈ వాక్యాన్ని లైక్ చేయండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి, హైప్ చేయండి. అంత మాత్రమే కాకుండా ఇంకా మీరు మన పరిచర్యను, గాస్పల్ తెలుగు పాడ్కాస్ట్ పరిచర్యను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప,
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడివచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.